నిన్న రాత్రి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ అయింది. సామ్సంగ్ S24 అల్ట్రాతో పోలిస్తే సామ్సంగ్ S25 అల్ట్రాలో టాప్ ఎడ్జెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో నా వీడియోలకి అసలు లైక్స్ రావటం లేదు. నేను చాలా కష్టపడి రీసెర్చ్ చేసి పూర్తిగా తెలుసుకుని వీడియోలు చేస్తున్నాను. మా కష్టాన్ని గుర్తించండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ ఈవెంట్ జనవరి 22న జరిగింది. కంపెనీ S25 ఫ్లాగ్షిప్ సిరీస్లో స్టాండర్డ్, ప్లస్ మరియు అల్ట్రా అనే 3 మోడళ్లను ప్రకటించే అవకాశం ఉంది. కొత్త స్లిమ్ మోడల్ గురించి కూడా పుకార్లు ఉన్నాయి. అయితే ఇది కొన్ని నెలల తర్వాత ప్రారంభమవుతుంది. 3 మోడళ్లలో సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా దాని ప్రీవియస్ జనరేషన్స్తో పోల్చితే గరిష్టంగా అప్గ్రేడ్లను పొందగలదని సూచించబడింది. మీరు రాబోయే అల్ట్రా వెర్షన్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పటివరకు వచ్చిన లీక్ల ఆధారంగా మీరు తెలుసుకోవలసిన 8 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్, డిజైన్ గురించి మాట్లాడాలి. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫాబ్లెట్ స్టైల్ డిజైన్ను అందించడం కొనసాగిస్తుంది. కొత్త ఫోన్లో 2 లేదా 3 ప్రధాన డిజైన్ మార్పులు ఉంటాయని లీక్లు సూచిస్తున్నాయి. ఒకటి, స్క్రీన్ చుట్టూ ఉన్న బెజల్స్ మరింత స్లిమ్గా ఉంటాయి, మరియు రెండవది, మనం తాజా మోడల్లో రౌండ్ కార్నర్స్ చూడవచ్చు. గెలాక్సీ S25 అల్ట్రా కూడా గెలాక్సీ S24 అల్ట్రాతో పోలిస్తే స్లిమ్మర్ ప్రొఫైల్ 8.2 మీటర్ కలిగి ఉందని మరియు లీక్ల ప్రకారం దీని బరువు 219 గ్రాములు ఉంటుంది. అలాగే ఇది IP68 రేటింగ్ను నిలుపుకోవచ్చు. నీటికి వ్యతిరేకంగా మెరుగైన రక్షణ కోసం సామ్సంగ్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ జోడిస్తుంది. ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, లీక్ల ప్రకారం S25 అల్ట్రా యొక్క డిస్ప్లే చాలా అప్గ్రేడ్లను అందుకోదు. కొత్త మోడల్ మునుపటి వెర్షన్లో కనిపించే 6.8 ఇంచెస్ ప్యానెల్కు బదులుగా కొంచెం పెద్ద స్క్రీన్ 6.9 ఇంచెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. మిగిలిన డిస్ప్లే స్పెక్స్ అలాగే ఉండవచ్చు. అంటే మీరు 1 హెర్ట్జ్ నుండి 120 హెర్ట్జ్ వరకు అనుకూల రిఫ్రెష్ రేట్తో QHD ప్లస్ డైనమిక్ అమల్టు ఎక్స్ డిస్ప్లేను చూడవచ్చు. 3000 నిట్స్ బ్రైట్నెస్ ఉండొచ్చు. అయితే S24 అల్ట్రాలో 2600 ఉండేది. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో క్వాల్కామ్ యొక్క సరికొత్త స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ను ఉపయోగిస్తుంది. మేము ఇప్పటికే ఈ చిప్సెట్ యొక్క స్టామినా చూసినప్పటికీ, ప్రతి ఫోన్ విభిన్నంగా ఆప్టిమైజ్ చేయబడినందున సామ్సంగ్ పనితీరు పరంగా ఎంతవరకు అందించగలదో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. క్వాల్కామ్ దాని తాజా చిప్సెట్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 3తో పోలిస్తే మెరుగైన పనితీరును అందించగలదని, అదే సమయంలో తక్కువ బ్యాటరీ జీవితాన్ని కూడా వినియోగించుకోగలదని పేర్కొంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్లోని ఓరియన్ CPU పవర్ ఎఫిషియన్సీలో 44% మెరుగుదలని అందించగలదని మరియు GPUలో 40% మెరుగుదలని కూడా గమనించవచ్చని చిప్మేకర్ పేర్కొన్నారు. అదనంగా S25 అల్ట్రా మోడల్ S24 అల్ట్రా కంటే 42% మెరుగైన కూలింగ్ మెకానిజం అందిస్తుందని మరియు పరికరం మెరుగైన థర్మల్ మేనేజ్మెంట్ కోసం స్టీమ్ చెంబర్ సిస్టమ్ను ఉపయోగిస్తుందని రూమర్ ఉంది. ఇందులో పెద్ద బ్యాటరీ ఉంది. మేము ఇటీవలి లీక్లను పరిశీలిస్తే S25 అల్ట్రా 5000 mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ప్రాంతంలో కొన్ని అప్గ్రేడ్లను చూడటం చాలా బాగుంది. కొత్త ఫ్లాగ్షిప్ చిప్సెట్ సమర్థవంతమైనది మరియు మునుపటి వెర్షన్తో పోలిస్తే ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని అందించాలి. ఛార్జింగ్ విషయానికొస్తే, సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా వేగవంతమైన వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని చెప్పబడింది. అంటే మీరు మునుపటి వెర్షన్లో 15 వోల్ట్కి బదులుగా ఇప్పుడు 25 వోల్ట్ పవర్ సపోర్ట్ని చూడవచ్చు. 25 వోల్ట్ ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే 1+
50 వోల్ట్ సపోర్ట్ చేస్తోంది మరియు పవర్ వినియోగదారులకు వేగవంతమైన ఛార్జింగ్ వేగం అవసరం కావచ్చు, అయితే ఇది 15 వోల్ట్ కంటే మెరుగైనది. వైర్డు ఛార్జింగ్ విషయానికొస్తే కంపెనీ కొత్త మోడల్లో కూడా 45 వోల్ట్ పవర్ సపోర్ట్ను కలిగి ఉండవచ్చు. కెమెరా లీక్లను విశ్వసిస్తే కెమెరా విభాగంలో పెద్ద అప్గ్రేడ్ను మనం చూడవచ్చు. S25 అల్ట్రా కొత్త 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుందని చెప్పబడింది. అయితే అదే పాత 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ మరియు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా సెటప్ పేపర్పై బాగా కనిపిస్తున్నప్పటికీ ఇది గెలాక్సీ S24 అల్ట్రా మాదిరిగానే ఉంటుంది. మెరుగైన ఇమేజింగ్ అనుభవం కోసం సామ్సంగ్ వివిధ కెమెరా సెన్సార్లను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ జనవరి 22న అధికారికంగా వచ్చినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు కొత్త AI ఫీచర్ల గురించి తెలుసుకుందాం. యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడానికి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్తో అనేక AI ఫీచర్లను తీసుకువస్తున్నట్లు నివేదించబడింది. AI ముఖ్యమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వడంలో సహాయపడవచ్చు మరియు వాటి నోటిఫికేషన్లను జాబితాలో అగ్రస్థానానికి పంపవచ్చు. AI నేరుగా నోటిఫికేషన్లలో సందేశాలను సంగ్రహించగలదు. అదే సోర్స్ నుండి వచ్చే నోటిఫికేషన్లు AI ద్వారా స్వయంచాలకంగా సమూహం చేయబడతాయని చెప్పబడుతోంది. అదనంగా సామ్సంగ్ అధునాతన న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP సామర్థ్యాలతో ఒక తెలివైన బిక్స్బీ అసిస్టెంట్ను పరిచయం చేస్తోంది. మేము AI యూట్యూబ్ వీడియోలను సంగ్రహించడం మరియు వాటిని సామ్సంగ్ నోట్స్లో సేవ్ చేసే ఎంపికను కూడా చూడవచ్చు. గెలాక్సీ AI మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వంటి మీ దినచర్య ఆధారంగా యాప్లు, సంగీతం లేదా దిశలను కూడా సూచించవచ్చు. ఇతర ఫీచర్లు కూడా పరిచయం చేయబడవచ్చు, కానీ వాటికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా భారతదేశంలో ₹1,29,999 వద్ద ప్రారంభించబడింది మరియు కొత్త వెర్షన్ ధరల పెంపును అందుకోలేదు. అల్ట్రా మోడల్ ధర ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంది మరియు కంపెనీ మార్కెట్లో పోటీగా ఉండాలనుకుంటే దాని ముందున్న ధరకే అందించడం మంచిది. ఆపిల్ కూడా దాని మాక్స్ మోడల్ ధరను పెంచలేదు మరియు బదులుగా కొంచెం తక్కువ ధరకు అందించింది. అంతేకాకుండా ఆపిల్ యొక్క ఐఫోన్ ప్రో మోడళ్లు ఇప్పుడు కొన్ని వారాలుగా భారీ తగ్గింపు ఆఫర్లతో విక్రయించబడుతున్నాయి. కాబట్టి సామ్సంగ్ ఆపిల్పై ఎడ్జ్ను కలిగి ఉండాలనుకుంటే వినియోగదారులకు ఘనమైన పనితీరును అందించేటప్పుడు ధరలను దూకుడుగా ఉంచాలి. ఈ స్ట్రాటజీ వల్లనే వన్ప్లస్ వంటి బ్రాండ్లు అద్భుతాలు చేసింది. ఇప్పుడు సామ్సంగ్ తన సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధరను అనేక మార్కెట్లలో కొన్ని వేల రూపాయల మేర పెంచాలని ఆలోచిస్తున్నట్లు లీక్లు ఉన్నాయి. అంటే బ్రాండ్ కొత్త మోడళ్లను అందించడానికి లాంచ్లో కొన్ని బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రవేశపెట్టవచ్చు. కానీ ఏదీ ధృవీకరించబడలేదు. మీకు సామ్సంగ్ S25 అల్ట్రా అన్బాక్సింగ్ వీడియో కావాలంటే కమెంట్ చెయ్యండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చెయ్యండి ప్లీజ్ మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి ఇంకా బెల్ ఐకాన్ నొక్కండి.